బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా సుప్రీం కోర్టులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వం లభించడంపై పరిమితులు విధిస్తూ ఆయన జారీ చేసిన కార్యనిర్వహణ ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో పాటు మరికొన్ని ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని స్పష్టం చేసింది. 5 నుంచి 4 మెజారిటీతో కీలక తీర్పును వెలువరించింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానంటూ ట్రంప్ పలుమార్లు చెప్పారు. దేశ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వం సంబంధిత కార్యనిర్వహణ ఉత్తర్వుపై సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు జన్మించే పిల్లలకు తమ దేశ పౌరసత్వం దక్కదని పేర్కొన్నారు. ఆయన విధించిన పరిమితులను ఇప్పటికే పలు దిగువ కోర్టులు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ అవి అమల్లోకి రాలేదు. అమెరికాలో జన్మించిన వారంతా తమ దేశ పౌరులేనని తాజా తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికా గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుందని 14వ సవరణ రూపకర్తలు వాగ్వాదం చేయాలని తెలిపింది. ఆ వాగ్దానాన్ని నేడు తాము పరీక్షిస్తున్నామని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. తాను విధించిన పరిమితులను న్యూ హ్యాంప్షైర్లోని ఓ కోర్టు కొట్టివేయడంతో ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీలుపై ప్రస్తుత తీర్పు వెలువడింది. దేశాధ్యక్షుడు విధించిన పరిమితులను అత్యున్నత న్యాయస్థానంలో 4 న్యాయమూర్తులు సమర్థించారు. జన్మతః పౌరసత్వానికి సంబంధించి ట్రంప్ అప్పీలుపై ఈ ఏడాది ఏప్రిల్ 1న సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఆ రోజున ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. ట్రంప్ ప్రతిపాదించిన పరిమితులు అమల్లోకి వచ్చి ఉంటే ఏటా అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై వాటి ప్రభావం ఉండేది. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును అందరికీ కొనసాగించడం అమెరికాకు చాలా చేటని తెలిపారు. దానిపై పరిమితులు విధిస్తూ చట్టం చేసేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. అనిశ్చితమైన ఈ జన్మతః పౌరసత్వ హక్కుకు ముగింపు పలికేందుకు కాంగ్రెస్ వెంటనే పని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. – 1868లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టే వారందరికీ ఆ దేశ పౌరసత్వం లభిస్తోంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది.